మొన్న చేసిన 16 రోజు, నిన్న కూడా చేసిన. ఆ, ఆ, మొన్న ఒకటి ఆర్డర్ తీసుకునే టైంలో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓకే. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళేసరికి ఒకరు కాల్ చేసిర్రు. ఉమ్, వాళ్ళకి చెప్పిన ఇష్యూ ఇది అని అనేసరికి వాళ్ళే క్యాన్సిల్ చేసిర్రు. ఓకే. కానీ మనీ కట్ అయిపోయినాయి 278. అది నిన్న దాంట్లో కట్ అయిపోయినాయి. ఒకసారి ఇది కూడా ఇంకా రాలేవు. సరే సరే, ఒకసారి అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేయి ఒకసారి కింద. ఆ, నాకు పెట్టినావు కదా సెకండ్ ఫోటో 278 మైనస్. ఆ ఆ, 278 కింద అడ్జస్ట్మెంట్స్ అని ఉంది. ఒకసారి అక్కడికి పోయి క్లిక్ చేయి. ఆ. ఇప్పుడే చేయమంటారా? ఇప్పుడు ఏ చెప్తా. ఓకే. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటిది అసలు బరాబర్ చెప్పు. మనీ ఇంకా వాళ్ళేమన్నా మొన్నటిది వాళ్ళేవు, ఇప్పటిది వాళ్ళేవు. అంతకుముందు పడ్డాయా డబ్బులు? అంతకు ముందు ఒకసారి నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి మధ్యలో కొన్ని డేస్ చేయలేరు ఇంకా. అయితే స్విగ్గీలో ఆన్ బోర్డింగ్ ఫీజు ఉంటుంది, దాని కింద డబ్బులు కట్ చేసుకున్నట్టు ఉన్నాడు. అది మ్యాటర్. 2500 వరకు కట్ అవుతాయి. 1000 నుంచి 2500 వరకు ఎంతైనా కట్ అవ్వచ్చు. ఈ 278 అయితే నువ్వు ఆర్డర్ అనేది ఇంకొకసారి ఇట్లా రిపీట్ అయితే మాత్రం నీ స్విగ్గీ అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మొత్తానికి. అయ్యో, ఇప్పుడు ఈ ఆర్డర్ క్యాన్సిల్ అది నీ మిస్టేక్ ఉందా, ఎవరి మిస్టేక్ ఉంది? ప్రాబ్లం ఏంటి అది చెప్పు ఒకసారి. ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన. అక్కడికి వెళ్ళి రెస్టారెంట్ లో ఇంకా తీసుకోకముందే నా ఫోన్ మధ్యలోనే స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది నీ ప్రాబ్లం కదా బ్రో, అది నువ్వు మిస్టేక్ చేసినట్టు. దాని గురించి రిపోర్ట్ ఇష్యూ చేసిన, ఫోటోస్ పంపమన్నారు. ఏం చేసినా కూడా అంతే, ఏం చేయలేరు ఇక వాళ్ళు. అది అంతే ఇక. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కూడా చేసిన ఇందాక 1 to 4 దాకా, ఇప్పటిదాకా ఈ మనీ ఉన్న అప్పటికి నైట్ చేసేటి మళ్ళీ ఇప్పుడు పడతాయా? నేను చెప్తున్నా బ్రో, 1000 నుంచి 2500 వరకు ఆన్ బోర్డింగ్ ఫీజు ఉంటుంది. ఆ డబ్బులు కట్ అయినాక పడతాయి. ఇప్పుడు నువ్వు చేసిన డబ్బులు ఉన్నాయి కదా, ఏ రోజు అయితే నీకు రాలేదో హెల్త్ సెంటర్లకు పోయి ఒక కంప్లైంట్ పెట్టాలి, నాకు ఈ డబ్బులు ఎందుకు రాలేదని. పెట్టినావా? పెడితేనే 1050 ఒకటి మైనస్ చూపెట్టింది. ఎందుకంటే అది అడిగినావా? అది అడుగు మరి. అట్లా ఆ డబ్బులు మొత్తం కట్టేనాక నీకు పడతాయి. ఇప్పుడు నువ్వు పడితే లేదంటే నేను చెప్పలేను. నువ్వు కట్టాల్సిన ఏమన్నా పెండింగ్ ఉంటే అవి కట్టేనాక పడతాయి. ఓకే ఓకే అన్న. అంతే ఇక. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సరే, కరీంనగర్ కదా? కరీంనగర్ అన్న. సరే బ్రో, రైట్ మరి. ఓకే అన్న. హలో బ్రో, స్విగ్గీ జాయిన్ అవుతావా? శంషాబాద్ యాప్ డౌన్లోడ్ చేసినావా మరి? లేదు బ్రో, మాకు తెలియదు. యూట్యూబ్ లో ఫోన్ చేసిన. ఓకే ఓకే. ఇప్పటివరకు అకౌంట్ అయితే లేదుగా నీకు? లేదన్నా నాకు. సరే, జాయిన్ అవ్వడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఈ 3 ఉండాలి. ఓకే. తర్వాత జాయినింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది స్విగ్గీలో. అది నీకు మినిమం 50 రూపాయల నుంచి 250 మధ్యలో ఉంటుంది, ఎంతైనా ఉండొచ్చు. ఈ అమౌంట్, ఆ 3 డాక్యుమెంట్స్ రెడీ చేసుకో. పేరు, నంబర్ నాకు వాట్సాప్ చేయు. చేసిన తర్వాత నీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో వీడియో పంపిస్తా. ఆ వీడియో చూసుకుంటా నువ్వు డీటెయిల్స్ ఫిల్ చేస్తే నీకు ఒక అయిపోతుంది ఈవినింగ్ వరకు. చేయొచ్చు. ఇప్పుడు నువ్వు మధ్యాహ్నం చేస్తే ఇప్పుడు నీకు సాయంత్రం రాత్రి వరకు అయిపోతుంది. సరే, ఓకే ఓకే, నో ప్రాబ్లం. పేరు, నంబర్ సెండ్ చేయి. ఓకే రైట్. చెప్పు బ్రో. జొమాటో జాయిన్ అవుతావా? అవును. ఎక్కడ బ్రో ఏరియా? గుంటూరా. జాయిన్ అవ్వడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 ఉండాలి. జాయినింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మినిమం 200 నుంచి 1000 రూపాయల లోపు ఎంతైనా ఉండొచ్చు. ఓకేనా? జాయినింగ్ ఫీజు అంటే అది జొమాటో యాప్ లోనా? అవును, జొమాటో యాప్ లో కట్టాలి. ఆ అమౌంట్ ఉన్నాయా? కాదన్నా, ఫ్రెండ్ పెట్టుకోవచ్చా? ఏంటిది ఫ్రెండ్ పెట్టుకుంటావు? అంటాను. అదే పాన్ కార్డ్ ఆధార్ కార్డు. నీదేమైంది? నీవేమైంది?
మామూలు పెట్టుకోవచ్చు అన్న అంటే. నీ ఏమైనా అంటున్నా బ్రో, నేను మీ ఫ్రెండ్స్ ఎందుకు పెట్టుకోవాలా, నీది ఏమైంది అంటున్నా. నాది ఆ పాన్ కార్డు నాకు లేదన్నా, నేను అప్లై చేసుకోవాలా. ఆధార్ కార్డు కూడా లేదా? ఆధార్ కార్డు ఉంది, అందుకోసం. దానికి మొబైల్ నంబర్ లింక్ ఉందా? ఉన్నదా? ఉన్నదా? ఉందన్న. ఉంటే జాయిన్ అవ్వచ్చు అంతే. ఒక లింక్ కాకపోతే అవ్వలేమా? అవ్వరాదు. ఆధార్కి మొబైల్ నంబర్ లింక్ ఉంటే నువ్వు జాయిన్ చేపిస్తా నేను. అవునా? సరే అన్న. సరే రైట్. హలో హలో బ్రో, ఎక్కడ మన ఏరియా ఎక్కడ? తిరుపతి బ్రో. తిరుపతియా? ఓకే, ఇప్పుడు నాకు డాక్యుమెంట్స్ ఏమేమి పంపించినావు? ఆధార్ కార్డు, పాను, బ్యాంక్ డీటెయిల్స్. ఓకే. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఒకటి ఇవి డిలీట్ చేసేసాయి. అయితే నాకు పేరు, మొబైల్ నంబరు సెండ్ చేయు. సెండ్ చేసిన తర్వాత నీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది వీడియోని అయితే పంపిస్తాను. ఓకేనా? ఓకే. ఫస్ట్ జాయినింగ్ ఫీజు అయితే జొమాటో కట్టేది ఉంటుంది, మరి జొమాటో యాప్లో. అదే చెప్పారు నాకు ఆల్రెడీ. 1,50,000 రూపీస్ ఎంతైనా ఉండొచ్చు. అవన్నీ నీ దగ్గర ఉన్నాయంటే నీకు జాయిన్ చేపిస్తా. యాప్ డౌన్లోడ్ చేసినావా లేదా మరి? లేదు. ఓకే, పేరు, నంబర్ నాకు ఇప్పుడు సెండ్ చేయు. నీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో వీడియో ఇప్పుడు లింక్ పెడతా. ఓకేనా? సరే. ఓకే బ్రో, రైట్ మరి. ఓకే.